ముఖ్యంగా చూసినట్టయితే ఇందులో అంటే ఈ శుభక్షేత్రకు సంబంధించినటువంటి వెంచర్ పేరుతో డబ్బులన్నీ కలెక్ట్ చేసి ఆ తర్వాత గోకులనంద ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్లోకి డబ్బులన్నీ కూడా మళ్లించారనే ఆరోపణలు వస్తున్నాయి. మీ ఇన్వెస్టిగేషన్లో దీనికి సంబంధించినటువంటి ఏమైనా విషయాలు వెలుగులోకి వచ్చాయి? గోకులనంద అనేది కంపెనీ, ఇది శుభక్షేత్ర అనేది ఒక ప్రాజెక్టు. ఇది మా దగ్గర ఇంకా బ్యాంక్ స్టేట్మెంట్లు కానీ ఇవన్నీ కలెక్ట్ కాలేదు. అవి వచ్చిన తర్వాత ఇక్కడ కలెక్ట్ చేసిన అమౌంట్ గోకులనందకు పోయిందా, పర్సనల్గా కొంతమంది ఇండివిజువల్గా పోయినాయి అనేది తెలుస్తుంది. ముఖ్యంగా అంటే మన తెలంగాణలో ఏ ప్రాంతాలలో ఈ కేసులు నమోదయ్యాయి, మొత్తం బాధితులంతా కూడా చాలా వరకు అంటే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపున చూసినట్టయితే పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కావచ్చు, ఇంకా ఇతర సంబంధించినటువంటి ప్రాంతాలలో కూడా కేసులు నమోదయ్యాయి. దీనిపైన బాధితులు ఏం చెప్తున్నారు? ఈ కేసు వీళ్ళ ఆఫీస్ వచ్చి మియాపూర్లో ఉంది. ఇది సంగారెడ్డి డిస్టిక్లో ల్యాండ్. మియాపూర్లో ఆఫీస్ ఉంది కాబట్టి జ్యూడిక్షన్ వైజ్ మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేశారు. పంజాగుట్టకు మరి ఎందుకు పోయారో తెలియదు. అది తర్వాత నల్గొండలో అయిన కేసెస్ అన్నీ కూడా సిఐడికి వచ్చినాయి. సిఐడిలో ఇన్వెస్టిగేషన్ అవుతుంది. ఆ సిఐడి కేసులో ఈ మధు కూడా వన్ ఆఫ్ ది అక్యూడ్. అక్కడ మంగ్లీ నుంచి వెళ్ళి ఏమైనా ఫిర్యాదు అందిందా, లేకుంటే మంగ్లీ ఇందులో చూసినట్టయితే నిందితులుగా పేర్కొంటూ మీకు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారు? మాకు ఇంతవరకు మంగ్లీ వాళ్ళ బ్రదరు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు కానీ రాలేదు. ఇంతవరకు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ పేర్లు ఏం రాలేదండి. ముఖ్యంగా చూసినట్టయితే ఈ ఇన్వెస్ట్మెంట్ పేర్లతో కూడా చాలా వరకు రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. గతంలో చూసినట్టయితే కూడా పోంజీ అంటే ఒక స్కీమ్ తోటి కూడా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలను కూడా ఇలాగే ఎరవేసి కూడా ఇన్వెస్ట్మెంట్ పేర్లతో కూడా భారీగా ముంచినటువంటి ఘటనలు ఉన్నాయి. మీరు ముఖ్యంగా ఈఓడబ్ల్యూ నుంచి కూడా పబ్లిక్ ఎలాంటి అప్పీల్ చేస్తారు? పబ్లిక్ ఒకసారి స్కీమ్లో కానీ లేకపోతే ప్రాపర్టీ కొనేటప్పుడు కానీ కంపెనీ ప్రొఫైల్ ఏంది, వాళ్ళ ఉన్న డైరెక్టర్లు కానీ వాళ్ళు కానీ వాళ్ళు ఎట్లాంటి వాళ్ళో తెలుసుకోవాలి. కంపెనీ పేరు మీద అయినా ప్రాపర్టీస్ ఉన్నాయో కూడా తెలుసుకోవాలి. వీళ్ళు చెప్పినట్టుగా 12 ఎకర్స్ ల్యాండ్ కంపెనీ పేరు మీద లేదు. తర్వాత ఇండివిజువల్ పర్సన్స్ పేరు కూడా లేదు. ఇది ఆశ్చర్యసాధ్యం కానీ ప్రాజెక్ట్ ఇది 5 లక్షల రూపాయలకు 102 స్క్వేర్ యార్డ్స్ ఇవ్వడం కానీ లేకపోతే నెల 25,000 ఇంట్రెస్ట్ ఇవ్వడం కానీ ఆచరణ సాధ్యం కాదు. వాళ్ళని ముందే చీట్ చేయాలి, వాళ్ళని ముంచాలనే ఉద్దేశంతోనే ఈ స్కీమ్ పెట్టారు. దాని ప్రకారం వీళ్ళందరూ కూడా పబ్లిక్ మోసపోయారు. ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకుంటే రియల్ ఎస్టేట్లో ప్రాఫిట్సే ఉంటాయి. ఇది అత్యాశకు పోయిన కేసు ఇదండి.